ఆయన సంగీతం, నేను మ్యూజిక్, నేను వాయిస్ పాడేవాడిని. ఆయన హార్మోన్ మీద వాయిస్తే నేను పాడి వినిపించాలి ప్రొడ్యూసర్లకి. అది పాడేటప్పుడు ఏ తేడా వచ్చినా టప్మని కొట్టేవారు. కొట్టేయడమే ఇంక అసలు ఆయన చాలా కోపం. ఒక పాట కంపోజ్ చేస్తుంటే ఒక ఒదుగు తగ్గింది, దానికి ఏమినా అని ఒకటి ఇలా వేశారు. ఆ రోజు కొంచెం బాధపడ్డాను, కానీ గురువుగారు చెప్తారు మనకు ఎందుకు కొట్టారు దానికి అర్థం ఉంటుంది అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. అయిన తర్వాత ఆ కంపోజింగ్ అంతా అయిన తర్వాత ఆయన ఎంత ప్రేమ ఒక మాటలో చెప్తున్నానండి, ఆయనకి ఎంత కోపం ఉందో అంత ప్రేమ ఉంది. వెంటనే కారెక్కు అన్నారు. అయ్యి బాబు ఈయన తీసుకెళ్ళి కొడతారేమో ఇంటికని భయపడ్డాను, కొడతారేమో అని. సరే ఇక డైరెక్ట్గా సవేరా హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ సెక్షన్కి తీసుకెళ్ళారు. ఏదో ఒకటి తిను అన్నారు. నేను ఇప్పుడు ఏం తినలేను గురువుగారు అన్నాను. దుఃఖం కూడా ఉంది కదా లోపలే. నేను కొట్టానని బాధపడుతున్నావా అన్నారు. లేదు గురువుగారు, నా గురించే కదా కొడతారు, మీ దగ్గర నేర్చుకోవాలనే తాపత్రయం నాకు. నేను నిజంగానే నేను కొత్త కాబట్టి ఒక సంగతి నేను తప్పుపడాను గురువుగారు, నీ కరెక్టే మీరు చెప్పింది, అది నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో, కాబట్టి ఇకపైన అలా తప్పు జరగకుండా చూసుకుంటాను గురువుగారు అన్నారు. అందుకేరా నేను ఇక్కడ తీసుకొచ్చింది, నలుగురిలోనూ నేను ఇదే చేస్తే బాగుండదు అందుకోసం చెప్పి ఇక్కడ తీసుకొచ్చానన్నారు. అంటే ఎంత మంచి వ్యక్తితో చూడండి ఆయన. 10 మందిలో మనని ఇలా బుజ్జగించినట్టు ఉండకూడదని చెప్పి, నువ్వు నా కొడుకు లాంటి వాడివి అన్నారండి ఒక మాట. చాలా మంచి మాట అసలు. అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారండి. ఆవిడకి పరిచయం చేశారు. ఆవిడ హిందీ ఆవిడ, వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అండి. ఆవిడ కలకత్తా. హే బడి అని పిలిచి పరిచయం చేశారు. వీడు మన అబ్బాయి లాంటి వాడే అది ఇది అని. ఆయన దగ్గర ఉన్నప్పుడే మాకు మ్యారేజ్ అది అయిందండి. అవునా? అప్పుడు మా మిస్సెస్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బట్టలు అవి పెట్టేవాళ్ళు, మాకు గ్యాస్ కనెక్షన్ అవి ఇప్పించి అన్నీ ఆయనే ఏర్పాటు చేశారు. ఆయనే చూశారు మొత్తం. అసలు పర్సనల్గా ఒక తండ్రిగా నా మ్యారేజ్కి కూడా ఆయన వచ్చారండి పర్సనల్గా. అసలు ఎవరికి రారు, కాకినాడ వచ్చారు ఆయన. వచ్చి ఆ రోజుల్లో అసలు టేబుల్ మీల్స్లు అవి లేవు, ఎక్కడి నుంచో టేబుల్స్ అవి తెప్పించి అవి వేయించండి, నేను అన్నీ మొత్తం డబ్బులు అన్నీ ఆయనే ఖర్చు పెట్టారండి. టేబుల్ మీల్స్ నాకు ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్ళి ఆయన నాతో పాటు ఆయన కాకినాడ వచ్చి ఆయనే మంచి హోటల్లో రూమ్ వేసుకుని ఆయన తర్వాత అన్నీ వాళ్ళతో మాట్లాడి మా తాతగారు వాళ్ళతోటి ఎంత ఆనందపడ్డారు. మా తాతగారు వాళ్ళు, నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం, నాకు అమ్మాయి లేరండి, 3 మగపిల్లలే, అందుకోసం మా అమ్మాయిలా చూసుకుంటానని చెప్పి మా ఆవిడతో చెప్పి